ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. మా ఆధ్యాత్మిక జన్మ నిజమైన జీవిత ధ్యేయం. స్వామివారిని మేము నమ్మటము, మందిర నిర్మాణం పని జరుగుతూ ఉండటం, స్వామివారు తరచూ మా ఇంటికి రావటం వెళ్ళటం, కొందరికి ఆధ్యాత్మిక బోధ, మరికొందరికి చీవాట్లు ఇలా జరుగుతూ ఉండటంలో కొందరు దొంగ దాదాలు అమ్మవార్లు కూడా మాకు మందిరం కట్టించండి, మేము తపస్సు చేస్తాం, మాకు మీ పొలం ఇవ్వండి అంటూ సతాయించటం లాంటి చికాకులు ఈ వచ్చే వారందరికీ రాత్రి పగలు భోజన ఏర్పాట్లు వీటితో సతమతమైపోతున్నాము. ఇది చాలదన్నట్లు బంధువర్గంలో కొందరు పని మాలి మమ్మల్ని ఆ స్వామి వీళ్ళ మీద ఏ మత్తుమందో చల్లాడు. ఆస్తంతా ఇలా తగలెట్టేశారు వీళ్ళిద్దరూ. కొందరిని దీవించి కొందరిని తిట్టే స్వామి. ఏం స్వామి, మేము దిగంబరంగా వచ్చి కూర్చుంటాం, మాకు వేళ క్యారియర్లు పొలము మందిరము ఏర్పాట్లు చేస్తారా అని బాహాటంగా ధ్వజమెత్తి మాట్లాడటము. మా చెల్లెళ్ళు ఒక అమ్మాయి కాపురంలో దగ్గర బంధువులే కొందరు నిప్పులు పోసి ఆ అమ్మాయి మతి చెడి చిన్న బిడ్డతో సహా మా పుట్టింటికి తరిమివేయటము. ఆ బిడ్డను మేము పెంచమని అమ్మాయి మతి స్థిమిత పడే వరకు తెచ్చుకోవటము. మా పిల్ల పెంపకం విషయంలో కూడా బంధువర్గం, ఈ చిన్నపిల్ల పెంపకం, ఆ చెల్లెలు కాపురం, ఈ స్వామివారి సేవ, వచ్చిపోయి వారి సంతర్పణలతో అత్తగారి సేవ సరిగ్గా చేయటం లేదు ఈవిడ అంటూ నన్ను విమర్శించటం. ఈ విమర్శలకు కలతపడి నేను పాపను మరలా మా మిగతా చెల్లాయిలకు అప్పగించి రావటం, ఇలా సమస్యల తోరణాలు తయారయ్యాయి అగ్ని పరీక్షల్లా. అప్పుడే మా ఆడపడుచు ఒక ఆమె సంసారం అనుకొని చిక్కుల్లో పడి ఆవిడ భర్త పిల్లలు బాధ్యత కూడా మా మీద పడింది. మా ఆడబడుచును ఆమె భర్తను స్వామివారి వద్దకు తీసుకువెళ్ళగా ఆయన వాళ్లకు హితోపదేశం చేశారు. తర్వాత వాళ్ళ కాపురం చక్కబడింది. మా చెల్లాయి విషయంలో మాత్రం పాపను తెల్లమ్మ అనేవారు, మనసారా దీవించేవారు. మా చెల్లాయి సమస్యకు మాత్రం ఈ అమాయకపు తల్లికి త్వరలోనే ముక్తి ఉందమ్మా అనేవారు. ఆ ముక్తి అనే మాట మేము కష్టాలు తీరటం కాపురం నిలబడటంగా భావించాం. కానీ ఆ అమ్మాయి తర్వాత మరణించి జీవముక్తి పొందింది. ఈ సమస్యల సంక్షోభాలు ఎన్ని ఉన్నా జబ్బుతో ఉన్న అత్తగారి విషయంలో ఏ లోటు రానిచ్చేదాన్ని కాదు. ఒక వంట మనిషిని పెట్టుకోమని బంధువులు సలహా ఇచ్చారు. మా దంపతులం ససేమిరా ఒప్పుకోలేదు. వంట మనిషి ఉందన్న మరుక్షణం ఈ విమర్శించే బంధువులలోనే 35 మంది ఇక్కడే వచ్చి తిష్టవేసి మమ్మల్ని వేధించటం సాధించటం చేస్తారు. వేళ్లకు అన్నీ అమరిస్తే తిని తాగి సకల సౌకర్యాలు అనుభవిస్తూ స్వామివారితో మేం చేసే సత్సంగాన్ని కేవలం మెట్ట వేదాంతంగా అభివర్ణిస్తారు. ఇవి కాక వంట మనుషుల్లో కొందరికి దొంగ బుద్ధి, అతి వాచాలత ఆరా తీసి సంసారాల్లోకి చొచ్చుకు వచ్చే మనస్తత్వం ఉంటాయి. అలాంటి వారితో అదనపు తలనొప్పి. ఇంత చాకిరీ నేనొక్కరితోనే చేసుకుంటున్నా నాకు భగవంతుడు తానై లోపల చేరాడో ఏమో అలసట బాధ కలిగేది కాదు. ఇక వంట మనుషులు విమర్శలు తప్ప సానుభూతి లేని బంధువర్గపు సాయం ఎందుకట? స్వామివారికి అవన్నీ తెలుసు. శ్రీవారి మాత్రం నా ధర్మం నేను నిర్వహిస్తున్నాను, నా కుటుంబం పట్ల సహజంగా సమాజం పట్ల గ్రామం పట్ల నా రుణం నేను తీర్చుకుంటున్నాను. నాకున్న పరిస్థితుల్లో నా భార్యగా ప్రభావతి నాకు సర్వ విధాలా సహకరిస్తున్నది. ఇక నాకు ఒకరి విమర్శలు అవసరం లేదు, లెక్క పెట్టను. ఒకరి థ్యాంక్స్ లెక్కర్లేదు, కోరను అనేవారు స్వామివారితో. చెప్పానుగా, నేను స్త్రీని, అంతటి ధీరోద్ధాతత నాకు లేదు. చాలా క్షోభపడేదాన్ని. లోపల మందిర నిర్మాణానికి వెలిగండ్ల గ్రామవాసులు నా 50 పైసంత సాయము చేయలేదు. అందుకేనేమో స్వామివారి మందిరం వరకు శ్రీవారు
బుల్డోజర్తో రోడ్డు వేయించి వేనిగండ్ల వరకు వేద్దామనుకుని అటు బుల్డోజర్ త్రిప్పగానే అది చెడిపోయి నాటికి నేటికి అటువైపు రాళ్ళు ముళ్ళబాటే తప్ప మంచి బాటంటూ లేకుండా పోయింది. మందిర నిర్మాణము 25 వంతు పూర్తయింది. స్వామివారు మెయిన్ మందిర గదిలో 6x4 అడుగుల పెద్ద సమాధి తయారు చేయించి దానిపై ఒక చెక్క వేసి తన మకాం ఆ గదికి మార్చారు. ప్రక్క వంటగదిలో నెలకు 2 కిలోల బియ్యం 1 కిలో పెసరపప్పు కలిపి పెడితే అవి తాను సమాధి నుండి లేచినప్పుడు కాసిన్ని వండుకొని తినేవారు. సరిగ్గా ఇప్పుడే జరిగింది ఆ దురదృష్టకరమైన సంఘటన. మా అత్తగారికి చూడటానికి మా బంధువు ఒక ఆవిడ వచ్చింది. ఆ రోజే స్వామివారు మమ్మల్ని సాయంత్రం రమ్మని కబురు పంపారు. ఆవిడకు మాకు వంట చేశాను. అత్తగారికి అన్నీ అమర్చాను. ఆవిడకు స్వామివారిని చూపిస్తాం రమ్మంటే ఇలాంటి స్వాముల్ని చూడటానికి రాలేదు, నాకు అవసరం లేదు. అది సరే, మేము వచ్చేసరికి పొద్దుపోవచ్చు. అన్నీ అమర్చాను, మీరు భోజనాలు చేసి పడుకోండి. మీరే పని చెయ్యనవసరం లేదు, పని మనిషి మిగతా పనులు చూసుకుంటుంది అని చెప్పి మేమిద్దరం స్వామివారి వద్దకు వెళ్ళాం. ఆ రోజు స్వామివారు చాలా ప్రశాంతంగా ఉన్నారు. మరో లోకానికి చెందిన వ్యక్తిలా తరచూ ఆయన కళ్ళు అర్ధనిమిలితాలు తేనె కళ్ళుగా మారుతున్నాయి. మందిర నిర్మాణం, సమాధి నిర్మాణం పూర్తయినట్లే. ప్రహరీ గోడ అవుతుంది. ఇక మీరు నేను కోరినప్పుడు నన్ను సజీవ సమాధి చేయండి ఈ సమాధిలో అన్నారు. మేం ఉలిక్కిపడ్డాం. మిమ్మల్ని సమాధిలో పెట్టి మా చేతులతో మేము సమాధి చేయటం మా వల్ల కాని పని. అది హత్య అవుతుంది. మీరు మా బిడ్డ, తదనంతరం మీరు నిర్వాణం చెందాలే కానీ మేము బ్రతికి ఉండి బిడ్డని స్వహస్తాలతో ప్రాణాలతో సమాధి చేయటం మాకు సాధ్యమయ్యే పని కాదు. మీరు మమ్మల్ని అలా ఆజ్ఞాపించవద్దు అన్నాం. శ్రీవారైతే వాదనకే దిగారు. మీరు ఇంత తపస్సు చేసి లోకానికి మీ ఏమి చెప్పకుండా జీవసమాధి కావటం ఏమిటి అని. అందుకు స్వామివారు, ఈ శరీరానికి టైం అయిపోయింది. శరీరంతో సందేశాలు ఇవ్వనవసరం లేదు. అలా కోరి ఉంటే వ్యాసాశ్రమంలోనే పీఠాధిపత్యం వాళ్ళు కోరినప్పుడు అంగీకరించి ఉండేవాణ్ణి. శరీర ధారణ లేకుండానే సందేశాలు ఇవ్వవచ్చు. షిరిడి సాయిబాబా ఇప్పుడున్నాడా? ఆయన ఆత్మ తపశ్శక్తి దేశ దేశాలు వ్యాపించలేవా? ఇలా తర్కం సాగింది. చివరగా స్వామివారు, నాకు కొద్ది నెలలో టైం ఉంది, మీరు మనసు మార్చుకోకపోతే నేను నా పద్ధతిలో ప్రాణత్యాగం చేస్తాను అన్నారు. మేము ఇంకేమీ చెప్పలేకపోయాము. తర్వాత కాసేపు మేము నెచ్చుకున్నామని తెలిసి స్వామివారు అద్భుతంగా వేదాంతం చెప్పారు. మా మనసు కుదుటపడింది. రాత్రి 9 గంటలకు మేము ఇంటికి వచ్చాం బండిలో. ఇక ఇంట్లో పరిస్థితి భయానకంగా ఉంది. మా అత్తగారు మేము వెళ్ళే ముందు హాయిగా ఆవిడతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయాసపడుతున్నారు ఆవిడ. మా బంధువు మా అత్తగారిని కూర్చోబెట్టడం, లేవతీయటం చేస్తూ మమ్మల్ని చూడగానే మరలా వెళ్ళారో లేదో ఈవిడికి ఇలా ఆయాసం వచ్చింది. అసలు మీకు ఇంట్లో ముసలావిడ ఉందన్న ధ్యాస ఉందా? ఆవిడకు సేవ చేయాలని ఉందా? ఎవరో స్వాముల వారికి సేవ అంటూ ఈవిడను నిర్లక్ష్యం చేశారు. నేను మా అత్తగారికి ఎంత లేపి సేవలు చేశాను. ఆస్తి సేవ చేసినా వస్తుందా, చేయకున్నా వస్తుంది మీ బోటి వాళ్ళకి. ఇక ఇక్కడ ఈవిడను క్షణం ఉంచటానికి వీల్లేదు. రేపు నేను కనిగిరి వెళ్ళి అక్కడ ఈవిడుంటే ఏర్పాట్లు చేస్తాను అంది తీవ్రంగా. శ్రీవారికి నాకు బాధ కలిగింది. ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా ఆవిడ రెచ్చిపోయి తాను తన అత్తగారికి చేసిన అపూర్వ అద్భుత అనన్య సామాన్య సేవలు ఏ కరువు పెడుతోంది. శ్రీవారు నిగ్రహించుకుని కూర్చున్నాము. నేను మాత్రం అత్తగారి ప్రక్కన కూర్చుని, మీకు ఇలా బాధ వస్తుందని తెలియదు, మేము ఊహించలేదు. ఇక మీదట ఆయన ఒక్కరు వెళ్ళొస్తారు స్వామివారి వద్దకు. నేను ఇంట్లోనే ఉంటాను. మీరు ఇందాక భోజనం చేయలేదు, అందరం భోజనం చేద్దాం అని చెప్పాను. ఒకానొక బిగ్గబట్టిన వాతావరణంలో భోజనం చేశాం. కానీ ఆవిడ బోధ ఫలితమో దైవమాయో, అత్తగారు నేనిక్కడ ఉండను నాయనా, ఆమె చెప్పినట్లు నేను కనిగిరి వెళతాను, రేపు కారు తెప్పించు అంది దృఢంగా. ఆవిడ ఇంకా దృఢంగా ఆ మాటే చెప్పింది.
మీరు వంట మనిషిని పెట్టుకోరు, మాబోటి వాళ్లకు వచ్చి ఉండి సేవ చేసే అవకాశము లేదు, మీరు పట్టించుకోరు. ఇక ముసలావిడ చచ్చినా దిక్కుండదు అంది. ఇక చేసేది లేక పడుకున్నాం. శ్రీవారు నిద్రపోయారు. నాకు నిద్ర పట్టలేదు. 17 సంవత్సరముల ఉమ్మడి కుటుంబ జీవితంలో అందరి అవసరాలు తీరాకే మా ఇద్దరి అవసరాలను గురించి ఆలోచించేవాళ్ళం. కూతుర్లు, కొడుకులు, మనుమలు, మనుమరాళ్ళు ఎవరొచ్చినా ముందస్తుగా వాళ్ళందరికీ అన్నీ అమర్చాక మాకు, మా పిల్లలకి ఆనుకొని చేసేవాళ్ళం. అది సాదా బట్టలు, ఏ ఆడంబరం లేని జీవన విధానం. బిడ్డలు పుట్టిన రోజుల్లాంటి వేడుకలు మాకంటూ ఏ ప్రత్యేక ఆనందం, ఆర్భాటం అనేవి లేకుండా చేశాం. మా ఇద్దరిలోనే, మా పిల్లల్లోనే కొండంత తృప్తిని, ఆనందాన్ని, దుఃఖాన్ని, అనుభూతిని మృంగుకోవటం అలవర్చుకున్నాం. మా పుట్టింటి వైపు వారెవ్వరూ పట్టుమని 10 రోజులు ఇక్కడ ఉండిందే లేదు. అలా సమతూకం నిర్వహిస్తూ అత్తగారిల్లు, అత్తగారి వైపు బంధువులే నా వాళ్ళుగా ఈ పాత ఇంటి ఆవరణలో మా దంపతులు అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, సంతోషాలు, రచనలు, సేవా కార్యక్రమాల తాలూకు సత్కీర్తి పిల్లల్ని మా నుండి దూరంగా పంపి చదువులు చెప్పిస్తూ ఆ వియోగాన్ని భరిస్తూ ఈ ఇంటిని, ఈ ఆస్తిని, ఈ వ్యక్తుల్ని ఒక్క గుప్పిటలా కర్తవ్య పాలన చేశాం. అలాంటిది మాకు దైవం ప్రసాదించిన గురు సేవ తప్ప, గురు బోధ ఆచరించటం తప్ప, ఆ గురువు దొంగ సాధువు కాడే, మహనీయుడే ఇంతటి చాకిరీలోనూ ఆ అత్తగారిని నిర్లక్ష్యం చెయ్యలేదే. ఆవిడ అలా రెచ్చిపోవటము, మా అత్తగారు తాను వెళతాననటము, ఇది అగ్ని పరీక్ష కాదా? మాకు కావాలని అపకీర్తి ఆపాదించటం కాదా? మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానించుకుంటూ నిద్రలేని ఆ రాత్రి అలా గడిచిపోయింది. తెల్లవారి శ్రీవారు మరో అత్తగారిని నచ్చచెప్పారు. ఆవిడ ఒప్పుకోలేదు. వచ్చిన ఆవిడ ఒప్పుకోనివ్వలేదు. శ్రీవారు వెళ్ళి కారు తీసుకువచ్చారు. మరునాడు ఉదయం అత్తగారు, ఆవిడ, శ్రీవారు కారులో బయలుదేరారు కనిగిరి. అక్కడ ఆమెను వదిలి శ్రీవారు రాత్రికి వచ్చారు. ఇద్దరికీ బాధగా ఉంది. నేను అత్తగారి అభిప్రాయ భేదాలు ఉన్నా, అప్పుడప్పుడు కీచులాటలు ఉన్నా, అవి 1 గంటో 2 గంటలో 11 మంది పిల్లల తల్లి అయిన ఆవిడ జీవితంలో ఆటుపోట్లు తిని నన్ను తన పిల్లలలో ఒక్కరిగా చూచుకున్నది. తిట్టినా పెట్టినా మరలా నేను నొచ్చుకుంటే నచ్చ చెప్పుకునేది. నేను అలాగే మాట తూలినా, తగువులాడిన, పశ్చాత్తపడి ఆవిడతో క్షమాపణలు చెప్పుకునేదాన్ని. అచ్చం ఆదర్శంగా సినిమాలలో చూపే అత్తా కోడళ్ళం అని గొప్పలు చెప్పుకోవడం కాకుండా, ఉమ్మడి కుటుంబాల్లో సహజీవనంలో ఉండే లోపాలు, సర్దుబాట్లతో సంసారం గుట్టు చెప్పుకోకుండా ఇద్దరికిద్దరం సహజీవనం చేశాం. తన బిడ్డల బాధ్యతలు నా బిడ్డల్ని వదులుకొని మరీ చేయడంతో ఆవిడ నా పట్ల, నా సేవ పట్ల ఏనాడు శంకపడలే. మరి ఇలా జరగటం ఏమిటి? చివరి రోజుల్లో మేమామను చూడలేదని నింద వేయాలటని కాదు, ఆ రోజు ఏ పని సరిగ్గా చెయ్యలేకపోయాను. స్వామివారి వద్దకు వెళ్ళాం ఇద్దరం. ఈ 3 రోజులలో జరిగిందంతా చెప్పాం. శ్రీవారు మాత్రం సరే, జరిగింది విధి అన్నారు నిర్లిప్తంగా. నేను మాత్రం మా బంధువర్గం మీద, ఈ సంఘటన మీద ఆవేశపడ్డాను. స్వామివారు పసి పిల్లవాడిలా పక్క నవ్వారు. వెన్నెల త్రుళ్ళిపడేలా నవ్వారు. ఎంతటి వెర్రి తల్లివమ్మా! ఆ వచ్చిన ఆవిడ నీ మిత్రువు, నీ శత్రువు కాదు. నీకు ఎంతటి బాధ్యత తనంత తానుగా వదిలించిందో నీకు అర్థం కాలేదు. మరో రహస్యం తెలుసుకో తల్లి, నీవు నిర్మలంగా చేసిన సేవకు ఏనాడు చెదల పట్టదు. ఇప్పుడు నింద వేశారని క్షోభపడుతున్నావు. ఈ బంధువులే నిన్ను కీర్తించే రోజు వస్తుంది. నీ గుణం గుర్తించే రోజు వస్తుంది. పెద్ద ఆవిడకు ఎక్కువ టైం లేదు. అలానే మృత్యు పొంచి ఉంది ఆవిడ వెనకాల. మీ మీద బాధ్యత పెట్టకుండా తరలించక వెళ్ళిందే ఆవిడ మీ పాలిట మిత్రువు, పరోక్ష మిత్రువు. అలా భావించండి. మీ ఇద్దరికి ఇది మరో జన్మ, కొత్త జన్మ, ఆధ్యాత్మిక జన్మ. ఈ రోజు నుండి మీ ఇన్నేళ్ల నిస్వార్థ సేవకు పరమార్థం వనగూడబోతున్నది. మీకు ఒక బంధం, దైవం ఒక ప్లాను ప్రకారం
తప్పించాడు. ఎందుకో తెలుసా? వీరికి బృహత్తర కార్యక్రమాలు చేపట్టాలి. మీరు స్వేచ్ఛగా ఎన్నో సత్కార్యాలు చేయాలి. మీరు దత్త బిడ్డలుగా గుర్తించబడాలి. దైవానికి సన్నిహితంగా మీరు రావాలి. అందుకు మీరు పూర్తి స్వేచ్ఛ అవసరం. బంధువర్గం మిమ్మల్ని విమర్శించడంలో మునిగిపోని మీకు ముక్తి మార్గంలో, సేవా మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోవాలి. స్వేచ్ఛగా బాధపడవద్దు. దైవం చేసే ప్రతి పని వెనుక ఒక బృహత్తర ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక అమలుకు మీ ఇద్దరికీ దైవం ఈ రోజు నుండి ఒక క్రొత్త మార్గం ఏర్పరిచాడు. ఒక దుఃఖం, ఒక సంతోషం, ఒక కష్టం, ఒక సుఖం అలా తట్టుకొని స్థిర చిత్తం పొందే మానసిక స్థితికి మీరిక ఎదుగుతారు. స్వామివారి కంఠస్వరం ఆగింది. ఆ కంఠం నాకు మాలకొండ స్వామి కొండ గుహల్లో ఏకోవుల ప్రతిధ్వనిలా వినిపించింది. అందాక క్షోభపడుతున్న హృదయం శాంతించింది. అంతేకాదు, ఇక ఏ సంఘటనలకు, బాధలకు, భయాలకు చెలించకూడదన్న స్థితి నిర్ణయానికి వచ్చాం. మా దంపతుల జీవితంలో ఈ సంఘటన ఒక పెద్ద మలుపుగా మారి మా జీవిత గమనాన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు మరలించింది. ఇక మర్నాటి నుండి స్వామివారి కోసం వచ్చే భక్తులు, భగవన్నామం, స్వామివారి రావటం వెళ్ళటం, నిరంతర సత్సంగం, మండనమిశ్రుని ఇల్లులా ఈ పాత ఇల్లు భగవన్నామం, భగవత్ చర్చలు, భక్త బృందాలతో పునీతమై పావనమై ఇక్కడ ధూళి కూడా భగవత్ పాద రేణువులా మారిపోయింది. మాకు, మా భావనకు ఏ బంధువులు విమర్శించినా మా కార్యక్రమాలు అనూహ్యంగా సాగిపోతున్నాయి. స్వామివారి వద్దకు ఎందరో ముముక్షువులు దర్శనార్థం వస్తూనే ఉన్నారు. ప్రఖ్యాత కవి పండితులు, అష్టావధాన శతావధాన పాండిత్యం కలవారు, శ్రీ వైష్ణవమూర్తి భవించిన శ్రీ వక్రాల శేషాచార్యులు గారు, వారి ధర్మపత్రి కవయిత్రి తిలకం శ్రీమతి విక్రాల దేవమ్మ గారు స్వామివారి దర్శనార్థం వచ్చారు. వారు స్వామివారితో మాకు అర్థం కాని ఎన్నో వేదాంత విషయాలు ప్రశ్నించారు. స్వామివారి వాటన్నిటికీ సమాధానాలు చెప్పారు. ఆ పుణ్య దంపతులు బండిలో తిరిగి వస్తూ మా దంపతులలో, నాయనా, మీ పూర్వపుణ్య విశేషం వలన ఈ మహానీయుడు మీ బిడ్డగా మీ సేవలందుకుంటున్నాడు. ఆయనది పరావిద్య, మాది కేవలం ఆ జన్మాంతరాల సంస్కారం. తపస్సు ముందు మా పాండిత్యం కేవలం తృణప్రాయం. ఆయన కారణజన్ముడు, జీవన్ముక్తుడు. ఏదో కొంత శరీరధారణ కొరవ ఉండి జన్మ తీసుకున్నాడే తప్ప ఇక జ్ఞానజ్యోతిని లెక్కించటానికి, తర్కించటానికి మన ఓటి వారి జ్ఞానం చాలదు అని చెప్పారు. ఇంటికి రాగానే శ్రీ విక్రాల శ్రీదేవమ్మ గారు స్వామివారిపై అశ్రువుగా పంచరత్నాలు చెప్పి ఆ పద్యాలు వ్రాసి ఇచ్చింది. ఆ పుణ్య దంపతులు వెళ్ళిపోయారు ఊరికి. వాళ్ళిద్దరూ కీర్తిశేషులైనారు. తర్వాత ఒకరోజు నాకు తేలి కుట్టింది. ఆ పల్లెటూరులో తేలి కుట్టడం, పాము తిరుగాడటం పెద్ద విశేషమేమీ కాదు. సంవత్సరంలో ఎన్ని మార్లు నాకు తేలి కుట్టడం పరిపాటి. ఏ చొప్పవామిలోనో మట్టి కుప్పల్లోనో తేళ్లు ఉంటాయి. అవి కొడతాయి. 1.5 రోజు బాధపడి తిరిగి మామూలు పనులు చేసుకోవటం అలవాటు. పల్లెటూర్లలో అందరికీ ఇది అలవాటే. అయితే ఇప్పుడు కుట్టిన తేలు కథ ప్రత్యేకం, ఆశ్చర్యం. ఓం ద్రం దత్తాత్రేయాయ నమః.